గతంలో సుగాలి ప్రీతి కేసు సంబంధించి మనం చాలా వీడియోలు ఇచ్చున్నాం. బట్ ఈరోజు ఇచ్చే వీడియో మాత్రం నేను అసలు ఊహించలే. సుగాలి ప్రీతి తల్లి పార్వతి వెనక ఎటువంటి పొలిటికల్ ప్రెజర్స్ లేవు. ఆమె వెనక ఏ రాజకీయ పార్టీల యొక్క కుతంత్రాలు లేవని నేను అనుకుంటున్నా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. బట్ ఆమె మాట్లాడిన విధానం, ఆమె అకస్మాత్తుగా రెస్పాండ్ అయిన విధానం చూస్తే ఎక్కడో ఎవరికైనా సరే ఏదో కొంచెం డౌట్ అన్నది వస్తుంది. బట్ నాకైతే డౌట్ లేదు, కానీ మనం టచ్ చేయక తప్పదు ఆ పాయింట్. సుగాలి ప్రీతి మరణించింది 2014-19 మధ్య కూటమి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అఫ్కోర్స్ అప్పుడు కూడా కూటమి అనుకోవచ్చు, జనసేన కలిసి పోటీ చేయలేదు, కానీ మద్దతు ఇచ్చారు బీజేపీ టీడీపీ గవర్నమెంట్. బట్ ప్రత్యేక హోదాకి మద్దతు ఇవ్వట్లేదు బీజేపీ అని దాన్ని దూరం జరిగారు. దాన్ని జనసేన వచ్చేసి రామ్ ఇంక మీకు అని చెప్పేసి వాళ్ళు దూరం జరిగారు. ఇక 2019 ఎన్నికలలో ఏమంటారు చూశారు, కలిసి వచ్చే కాలం నడిచి వచ్చే కొడుకు వస్తాడని చెప్పేసి ఈ టీడీపీ మీద ఉన్న వ్యతిరేకతని, బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతని, జనసేన ఇప్పుడే కదని చెప్పేసి అదొకటి అన్నీ కలగలిపి ఊహించిన విధంగా జగన్కి 151 సీట్లు వచ్చేలా చేశారు జనాలు. అది వైసీపీ పరిస్థితి ఊహించలా. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు గెలిచారు, కనీసం మాట్లాడతారు ఆయన వాళ్ళు కూడా గెలిచారు అప్పట్లో. సరే నడిచింది అట్లా. ఇక ఆ మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసింది, ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో అంటే 2014-19 మధ్య ఏ ఇన్సిడెంట్లు అయితే జరిగాయో దానివల్ల ఎవరెవరైతే బాధింపడ్డారో వాళ్ళు ఎవరు ఏంటని చెప్పి తీస్తున్న మూమెంట్లో సుగాలి ప్రీతి చనిపోవటం, ఆమె మరణానికి సంబంధించి సరైన విధంగా దర్యాప్తు చేయకపోవటం, సాక్ష్యాలు తారుమారు చేయటం, ఆ తర్వాత ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిల్ మీద బయటికి రావటం. ఇప్పటికీ సుగాలి ప్రీతి యొక్క తల్లి పార్వతి బాధపడుతూ తన బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలంటే దోషుల్ని పట్టుకోవాలన్నట్టు, ఆ పిల్లని రేప్ చేసే చంపేశారు స్కూల్లో అన్నట్టు పాపం మొత్తం చెప్పింది. అప్పుడు తెలిసిన జగన్ హయాంలో ఎలా ఉంటుంది, ఆయన చెప్పిన రూపాయి ఎవడు ఏ రోజు అధికారంలో ఉన్నాడు కదా, దాన్ని ఇంకా ప్రభుత్వం సైడ్ నుంచి కొంత భూమి మీద ఇచ్చాడు అండ్ కొంత డబ్బు కూడా ఆర్థిక సాయం చేశారు. ఆ తర్వాత ఈ బిడ్డకి న్యాయం జరగాలి మేము చూస్తామమ్మా అన్నారు. నాకు తెలిసి ఆ మూమెంట్లోనే సిబిఐ ఎంక్వైరీ ఏదో చేశారు. ఎందుకు, పవన్ కళ్యాణ్ వచ్చాడు. పవన్ కళ్యాణ్ వచ్చి చనిపోయింది అన్నాడు టీడీపీ హయాంలో. అయినా వాళ్ళు చట్టబద్ధంగా మా పని మేము చేసామని అంటున్నాం. ఈరోజు కూడా బిడ్డ ఆత్మకు శాంతి చేకూరలేదు, ఇంతవరకు న్యాయం జరగలేదు. కాబట్టి ఈయన డబ్బులు ఏది ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, అది కాదు కదా, దోషులు ఎవరు ఏంటో తెలుసు. సమ్ కేశవరెడ్డి విద్యా సంస్థలో ఏదో సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలిసి సమ్ రెడ్డిస్ది, అది కర్నూలులో. దెన్ రెడ్డి వాళ్ళు ఒకటే అన్నట్టుగా మాట్లాడుతున్న మూమెంట్లో మరి నువ్వేం చేస్తావయ్యా మాకంటే ఒకటే అన్నాడు. రేపు నాకు తెలిసి అప్పుడు ఇంకా పొత్తులో ఉన్నట్టు లేడు ఆయన. రేపు మా గవర్నమెంట్ రాగానే మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు మీద పెడతాం, దానిని సిబిఐకి ఇస్తాం, విచారణ చేపించి దోషులను శిక్షిస్తామని అన్నారు. ఈలోపు గవర్నమెంట్ వచ్చేటప్పటికి కూటమి గవర్నమెంట్ ఫామ్ అయింది. అండ్ దానికి మధ్య కూడా సుగాలి ప్రీతి అంశం వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పున్నారు, రేపు టీడీపీ బీజేపీ జనసేన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసును రీఓపెన్ చేయటం, అందులో ఎవరైతే దోషులను ఉన్నారో వాళ్ళని తాటతీసి ఆరేస్తున్నారో చెప్పారు. ఇంకా గత కొద్ది నెలల క్రితం అనుకుంటా, కొద్ది వారాల క్రితం సిబిఐ ఏం చేసింది, వాళ్ళ దగ్గర సరిపడా ఫండ్స్ లేవన్నట్టు, సరిపడా స్టాఫ్ లేరన్నట్టు, ఇది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదన్నట్టు ఆల్మోస్ట్ ఇలాగే చెప్పి సుగాలి ప్రీతి కేసును పక్కన పెట్టారు. ఆ తర్వాత దానిని ఎవరు పట్టించుకోవాలి. ఇక ఇప్పుడు ఆమె కడుపు మండి నా ప్రాణం పోయేలోపు నా బిడ్డని చంపిన వాళ్ళని జైలులో చూస్తానా లేదా అని చెప్పేసి ఇదైపోతూ, అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఏమైంది మీకు, మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు మీద ఆ ఫైల్ మీదే పెడతాన్నారు కదా, కేసు ఫైల్ మీద, ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారు? కూటమి గవర్నమెంట్ వచ్చి 14 నెలలు అవుతున్నా ఇప్పటికి మీరు ఏమీ దాని గురించి మాట్లాడింది లేదు. మధ్యలో సిబిఐలో ఏమో ఆల్మోస్ట్ సైడ్ అయిపోయారు. ఇమ్మీడియట్గా మీరు సిబిఐ కేసు అప్పచెప్పి విచారణ వేగవంతం చేసి దోషులను పట్టుకొని శిక్షిస్తామని అంటే ఓకే, అదర్వైజ్ నేను జనసేన పార్టీ ఆఫీస్ ముందు కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి ఆమెన్నారు. ఆమె ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఒక్కసారిగా స్టేట్ అంతా ఉలిక్కిపడింది. కారణం, ఆడపిల్లలకి అండగా ఉంటానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా తాట తీసి ఆరేస్తామని చెప్పినటువంటి కూటమి గవర్నమెంట్ ఈరోజు ఈ బిడ్డ చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, సిబిఐ విచారణకు వచ్చి ఎందుకు సైడ్ అయిపోయింది, ఇప్పుడు ఎవరు నూరెత్తకుండా ఉంటే ఇక ఆ తల్లి ఏం చేయాలి? అందుకే ఆ తల్లి కడుపు మండి
చనిపోయేలోపు తన బిడ్డ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఈరోజు ముందుకు వచ్చిందని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. నాకు అదే అనిపిస్తుంది. అయితే జనసేన ఆఫీస్ ముందు ఆమర నిరాహార దీక్ష చేస్తానటం ఏదైతే ఉందో అది నాకు అసలు అర్థం కాలే. జనసేన పవన్ కళ్యాణ్ అసలు ఏ సంబంధం? ఆనాడు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, ఇప్పుడు ఉంది ఆయనే కదా, మరి అప్పుడు ఏం చేయాలి? అయితే ఆ ఉన్న చోట ఆమర నిరాహార దీక్ష చేయొచ్చు, లేదన్నప్పుడు వచ్చి అమరావతిలోనో సెక్రటరీ దగ్గర లైక్ ఇంకా ఎక్కడ పోలీస్ పర్మిషన్ అక్కడ అన్నట్టు అనుకోండి. ఓన్లీ జనసేనని టార్గెట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది అక్కడ. అది నేను అంటుంది, అంతకుమించి ఏమీలా. ఆయన ఏదో ఒక విధంగా న్యాయం చేస్తామని అన్నందుకు ఇప్పుడు ఆయనకు ఒక రకంగా ఇప్పుడు పామే చుట్టుకుందనాలా, శాపమైందనాలా? స్వగాలి ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలంటే ఖచ్చితంగా దోషులను పట్టుకోవాల్సిందే. ఆ పాప తల్లి పార్వతి కన్నీళ్ళు తొడవాల్సిందే. అయితే దీనిని రాజకీయం చేయకుండా మాత్రం ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈమె చేస్తున్నది ఏ రకంగా రాజకీయం లాగుంది. అవునన్నా కాదని దీన్ని వైసీపీలో భయంకరంగా వాడేస్తారు అసలు. మరి దాన్ని తట్టుకుని నిలబడిద్దా లేదా వాళ్ళకి తెలిసిది ఎంత జరుగుతుందని ఐ డోంట్ నో. బట్ ఆమె ఒక మాట అన్నారు మొన్న, శ్రీకాంత్ అని చెప్పేసి నెల్లూరు జిల్లాలో జైల్లో ఉన్నాడు, జీవిత ఖైదీ పట్ట ఖైదీ. అతను పెరోల్ వచ్చింది. ఎలా ఏంటంటే హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచే పెరోల్ శాంక్షన్ చేశారు. ఆ విషయం తెలిసి తెలియగానే హోంమంత్రి సీరియస్ అయ్యారు, పెరోల్ క్యాన్సిల్ చేశారు, మళ్ళీ జైల్లో వేయండి అన్నారు. ఈ పెరోల్ ఎలా వచ్చింది ఏంటంటే అరుణ ఆయన గర్ల్ ఫ్రెండ్ ఆమె మొత్తం ఇదంతా ట్యాకప్ చేసింది, బెయిల్ అంటే కారణం ఆమె అని చెప్పి తెలిసిన తర్వాత ఆమె కూడా పెట్టుకుని లోపల ఏంట్రా అన్నారు. దెన్ ఆమె ఫోన్లో ఇక అబ్బో బోల్డ్ అని భాగవతాలు బయటపడుతూ ఉన్నాయి. సో ఇటువంటి మూమెంట్లో ఆ విషయం కూడా హైలైట్ చేసింది. ఏమని? సుగాలి ప్రీతి తల్లి అసలు మనుషుల్ని చంపిన వాళ్ళకు కూడా బెయిల్ వస్తూ ఉన్నాయి, పెరోలు వస్తున్నాయి, నా బిడ్డను చంపిన వాళ్ళకి మాత్రం ఇంతవరకు శిక్షలు పడటం లేదు, ఏంటిది అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. ఐఎమ్ షూర్ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి అనిత్ గారు ప్రాపర్గా రెస్పాండ్ అవుతారని, ఈమె నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం లేకుండానే సిబిఐ వాళ్ళు కేసు టేకప్ చేసిన విధానం కావచ్చు, దాన్ని ఫాస్టప్ చేసిన విధానం కావచ్చు, ఇంకా స్పీడ్ ఎందుకు అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు.